ఏయ్, ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నా కొడుకేమి తప్పు చేయలేదు. నీలాంటి తప్పుడు మనిషి దగ్గర వాడి పిల్లలు పెరగకూడదని కోర్టులో పోరాడుతున్నాడు. మీది పోరాటం కాదు, పన్నాగం. నా పిల్లల్ని మీతో ఉంచేసుకోవడానికి ఈ అమ్మని కోర్టులో అన్ని రకాలుగా అవమానిస్తున్నారు. ఎన్నో పన్నాగాలు పన్నుతున్నారు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా చివరికి న్యాయమే గెలుస్తుంది. సింధు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను న్యాయం వైపు ఉండడం అది నా తప్ప అక్క. కన్న తల్లిగా నా పిల్లల్ని చేరుకోవాలి అనుకోవడం నేరం అక్క. ఎందుకక్క వీళ్ళందరూ కోర్టులో దొంగ సాక్ష్యాలు చూపించి నా పిల్లల్ని నాకు దూరం చేద్దామనుకుంటున్నారు? కోర్టులో న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో వచ్చాను ఇక్కడికి. కానీ ఇక్కడ చూస్తే అంత అయోమయంగా ఉంది. అబద్ధాల్ని నిజం చేసి చూపిస్తున్నారు, నిజాల్ని అబద్ధాలుగా మారుస్తున్నారు. ఈ అమ్మ ప్రేమని కోర్టులో అవహేళన చేస్తున్నారు. బాధగా ఉందక్క, చాలా బాధగా ఉంది. సింధు, ఇది రోడ్డు కాదు. నువ్వు నిరాహార దీక్ష చేస్తూ పడిపోతే కాపాడ్డానికి. ఇది టీవీ ఛానల్ కాదు. నువ్వు డిబేట్లో మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడితే న్యాయం నీ వైపే ఉందని సానుభూతి చూపించటానికి. ఇది కోర్ట్. ఇక్కడ సాక్ష్యాలే ముఖ్యం. న్యాయదేవతని చూసావు కదా, కళ్ళకి గంతలు కట్టుంటాయి. ఆమె వినగలదే తప్ప చూడలేదు. నువ్విలా బాధపడుతూ కూర్చుంటే మనకి అనుకూలంగా ఏమీ జరగదు సింధు. అర్జెంటుగా ఆ డాక్టర్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ హియరింగ్ కల్లా ఆమెను మనం సాక్షిగా ప్రొడ్యూస్ చేయాలి. పోరాటంలో అలసటుండాలి తప్ప ఆగిపోవటాలు ఉండకూడదు సింధు. నేను ఆగిపోతాను అండం లేదక్క, వాళ్ళు అడ్డుపడుతున్నారు అంటున్నాను. మనం చేరాల్సిన గమ్యంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా దాటుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన లక్ష్యానికి మనం చేరువవుతాం. ముందు నువ్వు ఆ డాక్టర్ గురించి ఆలోచించు. అది కుదురుతుందో లేదో అక్క. వాళ్ళ మీదున్న కేసు క్లియర్ అవ్వగానే ఆ డాక్టర్ నాతో ఈ దేశం వదిలి వెళ్లే ప్లాన్స్ ఉన్నాయి అన్నారు. ఆల్రెడీ నా దగ్గర ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పటికే చాలాసార్లు ట్రై చేశాను. ఏ రెస్పాన్స్ రావడం లేదు, స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇప్పుడు ఆ డాక్టర్ ఎక్కడుందో ఏం చేస్తుందో నాకు ఏమీ తెలియడం లేదక్క. మనసుంటే మార్గాలు అనేకం. ప్రయత్నం చేస్తే ఫలితం దక్కుతుంది. ఆ డాక్టర్ గురించి మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉందాం. పద రా. లాయర్ గారు చెప్పండి మేడం. ఆ డాక్టర్ సంగతి మీరే సెట్ చేయాలి. ఓకే మేడం. ఆ డాక్టర్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పిందా మన కేసు జడ్జి గారు కొట్టేస్తారు. పిల్లల్ని ఆ సింధుకి అప్పచెప్పేస్తారు. మేడం యు డోంట్ వరీ, అంతా నేను చూసుకుంటాను కదా. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నాను అంటే ఆ సింధు డాక్టర్కి ఎంతో సాయం చేసింది. అందుకే ఆ కృతజ్ఞతతో ఆ డాక్టర్ సింధుకి అనుకూలంగానే సాక్ష్యం చెప్తుంది. మనం ఎంత చెప్పినా వినదు. అందుకనే ఆ డాక్టర్ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తేనే కదా మేడం ప్రాబ్లం. అసలు తనని కోర్టుకే రాకుండా చేస్తే అప్పుడు
అప్పుడు సింధు ఓడిపోయినట్టే. దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ నేను ప్రిపేర్ చేస్తాను కదా. ప్రతి విషయంలో మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తే చాలు, కేసు మనం ఈజీగా గెలిచేస్తాం. సింధు ఓటమిని నాకు బహుమతిగా ఇస్తాను అంటే కేసుకి సంబంధించిన ప్రతి విషయంలో నా సపోర్ట్ మీకుంటుంది. థ్యాంక్ యూ మేడం. పదండి. రేయేష్, కార్ స్టార్ట్ చేయి, ఇంటికి వెళ్దాం. ఏంటమ్మా వెళ్ళేది? నువ్వు చేసే పని నాకేం నచ్చడం లేదు. ఏమైందిరా? ఏమైందంటావేంటమ్మా? ఇలానా మనం కోర్టులో కేసు గెలిచేది? ఆ సాక్ష్యాలన్నీ తప్పుడు సాక్ష్యాలే కదమ్మా. ఏం లాయర్ గారు, లా చదివిన మీరు కూడా ఏంటండి ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. నీకెక్కడ ఏది మాట్లాడాలో కూడా తెలీదురా. మనం మాట్లాడేది న్యాయం అయితే ఎక్కడైనా మాట్లాడొచ్చమ్మా. మనం జెన్యూన్గానే కేసు గెలవాలి. దొంగ సాక్ష్యాలతో వచ్చే గెలుపు మనకొద్దమ్మా. యష్, న్యాయం ధర్మం అంటే మనం ఇప్పుడు గెలవంరా. ఆ సింధునే గెలుస్తుంది, ఆ తర్వాత నీ ఇష్టం. లాయర్ గారు, మీరు బయలుదేరండి. రండి వెళ్దాం. అసలు తల్లి నుంచి వేరు చేయడమే పెద్ద తప్పురా. ఆ తప్పు ముందు ఈ తప్పులు ఒక లెక్క చెప్పు. పద యష్, మనం వెళదాం. తనకి డెలివరీ టైం రాగానే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. అక్కడ పిల్లల్ని కని నాకు వీళ్ళ అవసరం లేదని వాళ్ళని హాస్పిటల్లోనే వదిలేసి వచ్చేసింది. నా కడుపులో ఉండగానే వాళ్ళని వద్దు అనుకుని అబార్షన్ చేయించుకోవాలి అనుకున్నాను. అలాంటిది వాళ్ళకి నేను అమ్మగా ఎలా ఉంటాను అందమ్మా. భగవంతుడా, నా పిల్లల విషయంలో చెయ్యాల్సిన తప్పులన్నీ వాళ్ళు చేసి చివరికి అమ్మగా నేను పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయానని కోర్టులో నన్ను తప్పు పడుతున్నారు. ఎందుకు స్వామి నాకే ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఈ అమ్మ మనోవేదన్ని నువ్వు అర్థం చేసుకోలేవా? నా పిల్లల్ని నా దరి చేర్చలేవా? అమ్మ ఫోన్ తీయట్లేదేంటి? హలో అమ్మా, రిషి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను ఏడవట్లేదు రిషి. నాకు తెలుసమ్మా, నువ్వు మా గురించే ఏడుస్తున్నావు కదూ. అమ్మా, నువ్వు కోర్టులో కేసు గెలిచావా? చెప్పమ్మా.
ఇప్పుడే కాదు రిషి, ఇంకా చాలా రోజులు పడుతుంది. నువ్వు కేసు గెలవాలని నేను దేవుడికి హారతి ఇచ్చి దండం పెట్టుకుని మొక్కుకున్నానమ్మా. నువ్వు ఓడిపోతే నేను నీ దగ్గరికి రావడం కుదరదు కదా. అందుకే దేవుణ్ణి నిన్ను గెలిపించమని వేడుకున్నానమ్మా. బాధపడకు రిషి, నేను కేసు తప్పకుండా గెలుస్తాను. నిన్ను తీసుకెళ్ళడానికి నేను ఆ ఇంటికి వస్తాను. అమ్మా, రేపటి నుంచి మాకు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మమ్మల్ని చూడ్డానికి స్కూల్ దగ్గరికి వస్తావా అమ్మా? తప్పకుండా వస్తాను రిషి. అమ్మా, శశి వస్తుంది, ఉంటాను. రిషి, భగవంతుడా, మనసారా నా పిల్లలతో మాట్లాడుకోలేకపోతున్నాను. నాకెందుకు ఈ శిక్ష? నా పిల్లల్ని నా దరి చేర్చు స్వామి. రిషి, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? నేనా? ఎవరితోనూ మాట్లాడట్లేదే. అబద్ధం చెప్పకు, నేను చూశాను. నువ్వు సింధుతోనే కదా మాట్లాడింది? చెప్పు రిషి, నువ్వు మాట్లాడావా లేదా? మాట్లాడాను. నాన్న ఆమెని కలవద్దు, మాట్లాడొద్దని చెప్పారుగా. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? సింధు అమ్మ లేకుండా నేను ఉండలేను. ఇంకా కోర్టులో కేసు అవ్వలేదంట, చాలా టైం పడుతుందంట. శశి, నాకొక హెల్ప్ చేస్తావా? ఏంటది? సింధు అమ్మ గెలవాలని నాకు అనిపిస్తుంది. అందుకే దేవుడికి దండం పెట్టుకున్నాను. నువ్వు కూడా నాలాగే మన అమ్మ గెలవాలని దేవుడికి దండం పెట్టొచ్చు కదా. ఇద్దరం కలిసి దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తే మన కోరిక త్వరగా తీర్చేస్తాడు. సరేనా శశి? పేగు తెంచుకున్న బంధం జారిపోయేనా, పెంచుకున్న పాసమంతా దూరం మాయేనా, బొడ్డు కోసి అంతలోనే గుండె కోత కోసినది, తల్లి పాల దాహమంతా నీటి పాలు చేసినది, కంటి పాప కన్న కలలు కల్లలాయేనా, చంటి పాప కన్నీరిలా వెల్లువాయేనా. నాన్న, కేసు గెలిచామా? శశి, కోర్టు విషయాలని మీకెందుకు? మీ చదువు, స్కూల్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. అర్థమైందా? మనం మాట్లాడేది న్యాయం అయితే ఎక్కడైనా మాట్లాడొచ్చమ్మా. మనం జెన్యూన్ గానే కేసు గెలవాలి. కేసు మనం ఎలా గెలుస్తాం అసలు? మనకి న్యాయం ధర్మం ముఖ్యం కదా. దాము, యశ్ అన్న దాంట్లో తప్పే ఉంది. న్యాయంగా ఉండాలి, ధర్మంగా బతకాలి అన్నది చిన్నప్పుడు వాడు పుస్తకాల్లో చదివాడు కాబట్టి నిజాయితీగా ఉందామని అన్నాడు. చెదలు పట్టిన పనికిరాని పాత పుస్తకాల్లో మాటలు పట్టుకొని వేలాడకూడదు చంద్ర.
నడుస్తున్న కాలాన్ని బట్టి మనము నడవాలసలా. అయినా న్యాయమైన వాళ్లతోనే న్యాయంగా ఉండాలి. ఆ సింధులా జీవితాన్ని అన్యాయం చేసే వాళ్లతో అధర్మంతో ఎదుర్కోవటమే కరెక్ట్. న్యాయం అంటూ పోతే చివరికి మనం అన్యాయం అయిపోతాం. అది తెలుసుకుంటే మంచిది అసలా. బాగా చెప్పుండవు వదినా. రేయేష్, మీ అమ్మ మాటలేం పట్టించుకోకు. నువ్వు న్యాయంగా కేసు గెలవాలి అనుకుంటున్నావు చూడు, అది నాకు చాలా బాగా నచ్చిందిరా. రిషి, ఎందుకు డల్గా ఉన్నావు? రిషి పొద్దున్నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చెయ్యలేదు నాన్న. ఏ ఎందుకు చేయలేదు? హాట్ బాక్స్ లో మీకు బ్రేక్ఫాస్ట్ పెట్టుండనని చెప్పాను కదా మరి రిషి, ఎందుకు తెలియదు? తండ్రిగా మీ ఇద్దరికీ చెప్తున్నా, మీరివన్నీ ఆలోచించి మీ పసి మనసుల్ని గాయపరుచుకోకండి. ఆడుకోండి, తినండి, బాగా చదువుకోండి. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలి. అర్థమైందా? సంధ్య, పిల్లలకి అన్నం పెట్టు. అలాగే అబ్బి. రిషి రా. వయసుకు మించి పిల్లలు ఆలోచిస్తున్నారంటే ఇదంతా పేరెంట్స్గా మా తప్పే. దానికి కారణం మాత్రం సింధు. తనే ఈ విషయాన్ని ఇంత దాకా తీసుకొచ్చింది. చూస్తా, ఎంత దాకా తీసుకెళ్తుందో నేను చూస్తా. సింధు, సింధు, పిల్లల గురించి నువ్వు ఇలా దిగులు పడుతూ కూర్చుంటే మనం ఏదీ సాధించలేం. నీ పిల్లలు నీ దగ్గరికి రావాలంటే ముందు మనం ఆ డాక్టర్ ఎక్కడుందో తెలుసుకొని ఆమెతో మాట్లాడి తనని సాక్షిగా కోర్టులో ప్రవేశపెట్టాలి. అప్పుడే మనం ఈ కేసు గెలుస్తాం. ముందు ఆ డాక్టర్ కోసం ట్రై చేయి. అలాగే అక్క. డాక్టర్ నెంబర్ పనిచేయడం లేదక్క. పోనీ ఆ డాక్టర్కి సంబంధించిన తెలిసిన వాళ్ళ నెంబర్ ఏదైనా ఉందా? అక్క, ఆ డాక్టర్ వర్క్ చేసే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి కాల్ చేస్తే తన గురించి తెలుస్తుంది కదా. గుడ్ ఐడియా. కానీ హాస్పిటల్ నెంబర్ ఎలా తెలుస్తుంది? నెట్లో సర్చ్ చేద్దాం. సింధు, హాస్పిటల్ నెంబర్ ఇదే. నువ్వు కాల్ చేసి చెప్తాను. రిషి, శశి, మీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను, తీసుకోండి.
మళ్ళీ సిగ్గు లేకుండా స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పిల్లలు నా ఇష్టం. నేను ఎక్కడికైనా వస్తాను, ఎప్పటికైనా కలుస్తాను. మా అబ్బిని ఎదిరించి మాట్లాడుతూ ఉండవా? నువ్వు మధ్యలోకి రాకు. ఓవర్ యాక్షన్ చేస్తే చంప పగులుద్ది.